to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils and Medium Air Frameless Gas Cooktop. ముందుగా ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. సో ఈ రోజు హోలీ సందర్భంగా అభిరుచి మంచి వంటలతో స్పెషల్ గా ముస్తాబై ఉంది. వంటలే కాదు, ఈ రోజు మీ అందరి కోసం స్పెషల్ డే కాబట్టి మన అభిరుచికి ఒక స్పెషల్ గెస్ట్ కూడా రాబోతోంది. తను ఎవరో తెలుసా? హీరోయిన్ అనిషా. మరి పిలిచేద్దామా అనిషాని? ప్లీజ్ వెల్కమ్. Hi. హాయ్. And how are you? ఐఎమ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ మీకు. Oh, thank you so much. అలాగే So beautiful. మోస్ట్ వెల్కమ్ టు అభిరుచి. Thank you so much, Andy. సో అనిషా గారు హోలీ ఆడారా? ఇంటికి వెళ్ళి ఆడతాను. ఇంటికి వెళ్ళి ఆడతారు ఎందుకంటే ఈ రోజు అభిరుచికి వచ్చారు కాబట్టి. Yes, Andy. అందుకే చూసారా కలర్స్ అన్ని ఆల్రెడీ మేము రెడీగా పెట్టేసాం. బ్యూటిఫుల్ అండి. ఎపిసోడ్ అవ్వగానే హోలీ ఆడదాం ఇక్కడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. రన్ మూవీ చాలా మంచి టాక్ వచ్చింది. Thank you so అండ్ much. ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ ద So మూవీ. sweet. Thank you. సో మీకు వంటల్లో హెల్ప్ చేయడం కోసం మా రాజు గారు రెడీగా ఉన్నారు, మా షెఫ్ రాజు గారు. సో హీల్ హెల్ప్ యూ అనమాట. మీకు వంటల్లో ఏదైనా డౌట్స్ ఉంటే ఆయన మీకు హెల్ప్ చేస్తారు. పిలిచేద్దాము మరి. Please do. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హలో అండి. Hello. Happy Holi. Happy Holi to you too. కూడా హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. నాకు చెప్పరేమో అనుకున్నాను బట్ చెప్పారు. ఎనీవేస్ రాజు గారు, ఈ రోజు పండుగ అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పండుగ వాతావరణం అంతా మన అభిరుచిలో కనిపిస్తుంది. సో ఈ రోజు తన ఫేవరెట్ వంటలు తను ఏది కోరుకుంటే మనం చేసి పెట్టేద్దాం. మన డ్యూటీ. మన డ్యూటీ కదా అది. సో మీకు ఇష్టమైన వంటలు ఏదైతే మీరు అడుగుతారో అది రాజు గారు మీకు చేసి పెడతారు. ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే మీరు కూడా వంటలు చేయాలి. Okay, done. ఓకే డన్. సో మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే నాకు అర్థమైపోయింది దట్ యూ కుక్ వెల్ అని. Yes, I love cooking. సూపర్. అయితే నో ప్రాబ్లం, ఇంకా నాకు ఈరోజు తినడమే పని. స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే. ఓకే. సో మరి ముందుగా మీ ఫేవరెట్ డిష్ ఏంటి? అంటే మీకు స్వీట్స్ ఇష్టమా, హాట్ ఇష్టమా, రైస్ ఐటమ్ ఇష్టమా? ఎలాంటి డిషెస్ ఎక్కువ నచ్చుతాయి? Actually, నాకు ఫుడ్ నచ్చుతుంది. సో ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ ఐ రియలీ లవ్. Okay. స్వీట్ ఉంటే, కారం ఉంటే, ఎస్పెషలీ ఆంధ్ర ఫుడ్ నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మై డాడ్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ అందరూ తెలుగు వాళ్ళే. సో వైజాగ్ అండి. సో మీరు ఏదైనా చేయొచ్చు. సో బేసికలీ ఫుడ్ లవర్ కాబట్టి Food lover నేను. నో ప్రాబ్లం. ఏది Okay. చేసినా నచ్చుతుంది ఆవిడకి. ఓకే, కొంచెం అంటే ఈరోజు ఎంత తక్కువ టైంలో డిష్లు రెడీ అయితే బాగుంటుంది అన్నట్టుగానే అందరు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా. అవును. సో కాబట్టి ఒక రైస్ ఐటమ్ చేద్దాం. ఓకే. ఓకే, పన్నీర్ అలాగే కొత్తిమీర కాంబినేషన్, కొత్తిమీర ఫ్లేవర్ తో. సో పన్నీర్ కొత్తిమీర పలావ్. వావ్, వినడానికి బాగుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇంకా రాజుగారి వంటల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు టేస్ట్ చేయలేదు కాబట్టి ఈ రోజు మాత్రం మీకు లక్కీ ఛాన్స్. నేను చాలాసార్లు టేస్ట్ చూసాను. సో చాలా యమ్మీగా చేస్తారనమాట. Okay. ముందైతే వంట స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఓకే. సో వంటలు పిండి వంటల్లో పన్నీర్ కొత్తిమీర పలావ్. పన్నీర్ కొత్తిమీర పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ కొత్తిమీర పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే. సో ఇక్కడ నేను అంటే రైస్ ఉడికించేసుకొని, సో ఇది ఈజీ మెథడ్ లో ఎలా చేసుకోవాలో అది నేను చూపిస్తున్నాను. ఓకే. ఓకే, సో కొద్దిగా ఆయిల్. సో కావాల్సింది మనం గీతో అయినా చేసుకోవచ్చు. ఓకే, పులావ్ కాబట్టి గీతో చేసుకున్నా కూడా బాగుంటుంది. చాయిస్ మనది. సో ముందుగా మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు. సో పలావ్లో మనకి ఇవన్నీ కంపల్సరీగా వస్తూ ఉంటాయి. సో పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్. ఇదంతా కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. కొంచెం. సో రెసిపీ బాగా అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకుని ఇంటికి ట్రై చేస్తారు కదా. షూర్, ట్రై చేస్తాను. సో దీంట్లో మెయిన్గా కొత్తిమీర అని చెప్పాను కదండి. అవును. సో కొత్తిమీర ఇలా పేస్ట్లా వాడుతున్నాం అంటే మనకు రైస్ మొత్తం ఒక కోటింగ్లా వచ్చేస్తుంది. సో కొత్తిమీర పేస్ట్. సో రైస్ క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో కొత్తిమీర మనం ప్లెయిన్ గా పేస్ట్ చేసామా, ఉడికించే ఉన్న పేస్ట్ చేసామా? ప్లెయిన్ గానే బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. యా. సో కొంచెం వేగుతూ ఉంటుంది, ఆలో వేయించేద్దాం. ఒక చిట్కా చూసేద్దాం.
ఈ రోజు మన మొదటి చిట్కా, రోజు ఉదయాన్నే పరగడుపున ఒక 1/2 లీటర్ మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే నీళ్లు తాగడం వలన మన బాడీలో మెటబాలిజం పెరుగుతుంది, అలాగే వెయిట్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ప్రతిరోజు ఉదయాన్నే మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. చిట్కా చూసేసాం కదా. సో అనీషా, హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ప్రతి ఇయర్? యూజువలీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేస్తాను. సో కలర్స్, ఇంకా మ్యూజిక్, డాన్సింగ్, సో కంప్లీట్ పార్టీ అన్నమాట. ఓకే, ఇది వేగిందా? సో వేగింది, పన్నీర్ యాడ్ చేస్తున్నాను. అలాగే రైస్కి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా పొడి. సో అక్కడ స్పైసెస్ కూడా యాడ్ చేస్తాం, కొంచెం ఈ పొడి కూడా ఉంటే బాగుంటుంది. ఓకే, సో పన్నీర్ కూడా మనకు ఎక్కువ వేగా అక్కర్లేదు మనకు. అవును. సో కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ పట్టేస్తే సరిపోతుంది. యా, సో మనం ఇంకా నెక్స్ట్ రైస్ యాడ్ చేసేసుకోవడమే కదా. సో ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్. సో ఈజీ, సో ఈజీ. సో మీ డైరెక్టర్ గురించి చెప్తారా? మా డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఏం చెప్తే మేము సీన్ లో అలా యాక్ట్ చేయడం. సో సందీప్ అండ్ మీ, బోత్ ఆఫ్ అస్, ఆ రెఫరెన్స్ అంటే మా డైరెక్టర్. సో అది ఈజీ కూడా అయింది, ఎందుకంటే యూజువలీ యాక్టర్స్ వాళ్ళందరూ ఆలోచిస్తారు లైక్ ఎలా యాక్ట్ చేయాలి, ఏం చేయాలి ఈ సీన్ లో, కానీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఇది యూనో సీన్ సూపర్ గా ఉంటుంది. సో అలాగే చేసాము, ఈజీగా అయిపోయింది. సో ఇక్కడ మీ డైరెక్టర్ లాగే మా రాజు గారు కూడా క్లారిటీతో కాన్ఫిడెన్స్ గా పలావ్ చేసేసారు. సో నెక్స్ట్ ఏంటంటే మనం తినేయడమే. ఓకే, సో పైన కొద్దిగా పుదీనా. పులావ్లో కొంచెం పుదీనా ఉంటేనే బాగుంటుంది. ఓకే, పన్నీర్ కొత్తిమీర పలావ్ రెడీ. వావ్, వేడి వేడిగా పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసిద్దాం. పన్నీర్ కొత్తిమీర పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, ఉప్పు, గరం మసాలా, ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కొత్తిమీర పలావ్ రెడీ. తయారు చేసుకునే విధానం చూసేసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. ముందు మన అతిథి దేవోభవ పెట్టేద్దాం. వావ్, సో సింపుల్ గా ఒక రైస్ ఐటమ్ తో ఈ రోజు లాగిచ్చేస్తే బాగుంటుంది. అంటే తక్కువ టైం, ఎక్కువ టైం ఎంజాయ్మెంట్ కి ఇచ్చేసేది. కానీ సింపుల్ గా ఉన్నా కూడా టేస్ట్ అస్సలు సింపుల్ గా లేదు రాజు గారు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వెరీ నైస్. పన్నీర్ కి కొరియాండర్ కి కాంబినేషన్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వంట స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా పాటించండి. వెల్లుల్ని బాగా దంచి అందులో ఉప్పు, కారం కలిపి వేడివేడి అన్నంలో కలుపుకుని తిన్నట్లయితే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లోకి వెళ్ళిపోదామా? సో ఈ రోజు మన స్వీట్ అండ్ స్నాక్స్ లో అనీషా వంట చేయబోతుంది అనమాట. కానీ స్వీట్ చేస్తున్నారా, స్నాక్ చేస్తున్నారా? స్వీట్. సో ఏం స్వీట్ చేస్తారు? ఐఎమ్ థింకింగ్ ఆఫ్ రబ్డీ, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్ డిషెస్. కానీ రాజ్ గారు మీరు హెల్ప్ చేయాలి. ఓకే, తప్పకుండా. సో రబ్డీ, సో ప్లేన్ గా రబ్డీ ఎందుకు, కొంచెం ఈరోజు హోలీ కలర్ఫుల్ ఉండాలి. సో కొంచెం కేసర్ యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేస్తే మనకు కొంచెం రబ్డీ కూడా కొంచెం లైట్ ఎల్లోష్ కలర్ లో వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో కేసర్ రబ్డీ. కేసరి రబ్డీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కేసరి రబ్డీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 లీటర్, కుంకుమ పువ్వు చిటికెడు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పచ్చికోవా కొద్దిగా, పాలమీగడ 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా. ఓకే, మొత్తం అంతా సిద్ధంగా ఉంది. అనీషా కూడా రెడీగా ఉంది. మన స్వీట్ అనీషా ఇప్పుడు మంచి స్వీట్ చేయబోతోంది. స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా పాలు వేసుకోవాలి. పాలు
కాచి చల్లార్చిన పాలే కదా. సో ఏంటంటే పాలు థిక్నెస్ రావాలి పాలు. సో బాగా మరిగిస్తే మరిగి 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 పాలు థిక్ అవుతాయి. రబ్బడీలో ఉన్నది అది. ఎస్. సో టైం కూడా కొంచెం తీసుకుంటుంది. అవును. సో ఇది థిక్ కావాలంటే ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా చాలా సేపు మిక్స్ చేశాక అప్పుడు థిక్గా అవుతుంది. ఆలోపు ఇంతకీ ట్రైలర్స్ లో కానీ పోస్టర్స్ లో కానీ రన్ అని సందీప్ కిషన్ గారు అన్ని చోట్ల పరిగెడుతూనే ఉన్నారు. ఏంటి అసలు ఈ రన్ యాక్చువల్లీ టైం పరిగెడుతూనే ఉంటుంది. ఇట్స్ నాట్ ద క్యారెక్టర్స్ మేము వీఆర్ రన్నింగ్ అగేన్స్ట్ టైం. సో సినిమా చూడాలి ఇంకా తెలుసుకోవడానికి. అసలు కొంచెం కూడా రివీల్ చేయలేదు. ఏదైనా చెప్తారేమో అని నేను వెయిట్ చేశాను. సో మొత్తానికి ఏదో కాన్సెప్ట్ ఉందన్నమాట ఈ మూవీలో. ఆ టైటిల్ కి గానీ పోస్టర్స్ గానీ ట్రైలర్ గానీ చూసాక మాకు అదే అనిపించింది. సో ఇది ఇంకొంచెం దగ్గర పడాలి కదా. ఆలోపు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తేనె బాగా గడ్డకట్టి తీయడానికి రాకపోయినట్లయితే ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి వేడి చేసి ఆ నీళ్లలో తేనె సీసా ఉంచినట్లయితే తేనె ఈజీగా వచ్చేస్తుంది. చిట్కా చూసారు కదా. సో దగ్గరకు వచ్చినట్టే అనిపిస్తుంది. ఎస్, కొంచెం థిక్ ఉంది మిల్క్. సో ఇప్పుడు ఇందులో మేము షుగర్ ఇంకా ఇది ఇలాచీ పౌడర్. సో తెలుగులో ఏమంటారండి? యాలకుల పొడి. యాలకుల పొడి. సో యాలకుల పొడి. సో ఇది సాఫ్రన్ కలిపిన మిల్క్. సో కుంకుమ పువ్వు కలుపుకున్న పాలు. కొంచెం వేడి పాలలో కాసేపు అలా నానబెట్టేస్తే మనకు కలర్ వస్తుంది, స్మెల్ కూడా వస్తుంది. ఓ వావ్, కలర్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది అండ్ ఇట్స్ లుకింగ్ సో ప్రిటీ కదా. సో నెక్స్ట్ ఏంటిది? సో కోవా కొంచెం వేస్తున్నాం. ఇప్పుడు మనకు మిల్క్ ప్రొడక్ట్. సో మొత్తం హాఫ్. ఓకే. సో కోవా కూడా ఇంకొంచెం మొత్తం వేసేసింది మొత్తం. సో కోవా మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది. స్వీట్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఎందుకంటే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో దీంట్లో ఆ మేగడ అనేది మెయిన్ ఆ ఫ్లేవర్ ఉంటుంది. సో దీనికోసం అంటే నేను కొంచెం ముందుగానే కొంచెం మేగడ కూడా సెపరేట్ చేసి పెట్టాను. ఓకే. సో అది కూడా యాడ్ చేసేసుకుంటే మనకు సో ఇది రబడీ పాల మీగడ మీరు ఫుల్ అండి. ఫుల్. సో పాల మీగడ మీరు కొంచెం పాలు పిండేసి ఉంచారా రాజు గారు? పాలలోంచి అంటే మనకు పైన నుంచి వచ్చింది కొంచెం కలెక్ట్ చేసి అలా పెట్టేశాను నేను ముందుగానే. సో బాగా గట్టిగా ఉంటుంది. మనం ఫ్రీజర్ లో అలా ఫ్రీజర్ లో పెట్టాం అంటే మిల్క్ ప్రొడక్ట్ కదా, ఏదైనా మనం ఫ్రీజర్ లోనే స్టోర్ చేసుకుంటాం. ఆహా, ఇంకా ఎన్ని టేస్ట్స్ కలుస్తున్నాయి ఇందులో. సో ఇది కొంచెం ఈజీగా చేసుకునే మెథడ్. సో అనీషా, మీరు పుట్టిందంతా కూడా వైజాగ్. పుట్టింది వైజాగ్ అండ్ నేను ఒరిస్సాలో పుట్టాను. ఓ, పెరిగింది వైజాగ్ లో. యాక్చువల్లీ ఒరిస్సాలో టిల్ 12th నేను అక్కడే చదివాను. తర్వాత వైజాగ్ వచ్చాను. కానీ మై డాడ్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ అందరూ వైజాగ్ నుంచి. ఓకే. సో మరి ఒరిస్సాలో ఎలా ఉంటుంది హోలీ సెలబ్రేషన్స్ అండ్ వైజాగ్ లో ఎలా ఉంటుంది? ఒరిస్సాలో ఏంటంటే హాస్టల్ అట్మాస్ఫియర్, గర్ల్స్ హాస్టల్ అట్మాస్ఫియర్. సో అది చాలా వేరుగా ఉంటుంది. ఇంకా వైజాగ్ లో I studied in Geetam. So మేము అందరు కలిసి we used to have holy celebrations. సో మీకు తెలుగు ఫ్లూయెంట్ గా ఎలా వచ్చు? ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారా? ఒడిస్సీ కూడా వచ్చా మీకు? వచ్చు. యాక్చువల్లీ వైజాగ్ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ తెలుగులో మాట్లాడతారు, ఒరిస్సాలో ఎవరు మాట్లాడరు. సో అప్పుడు నేను ఇంకా అలవాటు ఐ స్టార్ట్ టాకింగ్ మోర్ ఇన్ తెలుగు అన్నమాట. రాజు గారు, ఇది అయిపోయినట్టుంది. రాజు గారు, అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందామా? యమ్మీ. సో రబడీ మీకు వేడిగా తినడం ఇష్టం లేకపోతే ఫ్రిడ్జ్ నుంచి కోల్డ్ రబడీగా తినడం ఇష్టం? అంటే బేసికల్ గా నాకు స్వీట్స్ అంటే బాగా ఇష్టం. సో అది ఎలా ఉన్నా కూడా చేస్తాను అనమాట. సో ఫైనల్ గా మనం పైన నుంచి బాదం వేసేసుకుందాం. ఐదర్ బాదం, పిస్తా, డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం. యమ్మీ, సూపర్ గా ఉంది. చాలా బాగుంది. సో మీరు తేజని అడిగేశారు, మీరు ఎలా తింటారు? హాట్ గానా, చిల్ గానా? చిల్డ్. నాకు చిల్ చాలా ఇష్టం. ఎందుకంటే హాట్ గా ఉంటే స్లోగా తినాలి,
కోల్డ్ అంటే ఫాస్ట్ గా తినొచ్చు. ఓకే, సో కాబట్టి ఆవిడకి చిల్డ్ గా ఇష్టం. సో ఫ్రిడ్జ్ లో పెట్టేసేద్దాం. ఫ్రిడ్జ్ లో పెట్టేసి తర్వాత సర్వ్ చేద్దాం మనం. ఐ మీన్ తర్వాత టేస్ట్ చూద్దాం. ఓకే, సో ఈ లోపు నేను కార్యం కూడా చేయాలి కదా, Yes. అంతలోపు చల్లబడిపోతుంది. ఓకే. ఓకే, యాక్చువల్లీ రాజు గారు వంటలే కాదు, కార్వింగ్స్ చాలా బాగా చేస్తారు. రియలీ? సో ఆయన కార్వింగ్ చూడడం కోసమే ప్రోగ్రామ్ చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. అంత బ్యూటిఫుల్ గా చేస్తారు, అది మీకే తెలుస్తుంది ఇప్పుడు. ఓకే. సో మరి రాజు గారు చేసేద్దామా కార్వింగ్? ఓకే. ఏం చేయబోతున్నారు? వాటర్ మిలన్ మీద ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ చేస్తాను. ఓకే, సో ఇటు వచ్చేస్తారా? ఓకే, మీరు ఇటు వచ్చేస్తారు. ఆల్రెడీ నేను స్కిన్ తీసి పెట్టేశాను. ఓకే, సో ముందుగా ఒక చిన్న రౌండ్. ఓకే, సో ఇంకొక రౌండ్ కూడా వేస్తున్నాను. సో 2 వేరియేషన్స్లో చూపిస్తాను ఫ్లవర్. ఓకే, సో ఈ రెండింటిని కూడా కొంచెం ఎలివేట్ చేద్దామండి. రౌండ్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇంకా పర్ఫెక్షన్ అంటే మీరు ఆర్టిస్టా? చెప్పండి. మీరు షెఫ్ కాదు కదా, మీరు ఆర్టిస్ట్ కదా? లేదు, షెఫ్ అండి. సో ఈ ఆర్ట్లో ఎస్, సో ఆయన ప్రత్యేకంగా ఇదంతా కూడా ప్రొఫెషనల్ గా నేర్చుకున్నారు అనమాట. ఓకే. సో కాబట్టి ఆ ప్రొఫెషనలిజం అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ పెటల్ మార్కింగ్. సో మీ ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు మీరు ఇలా చేస్తారా? చివరి కింద అంటే Beautiful బర్త్డేస్ carvings. కానీ ఏదన్నా అకేషన్స్ లో ఉంటే నేను ఇలా కార్వింగ్ చేసి గిఫ్ట్ ఇస్తాను. వావ్. ఓకే, ఒక రో అయిపోయింది. సో నెక్స్ట్, సో వీటి మధ్యలో సో పెటల్స్ కొంచెం వేరియేషన్ ఇస్తున్నాను. సో ఇలా ఒక 2 rows మనం ఈ పెటల్స్ ఇచ్చేస్తే ఫ్లవర్ ఫుల్గా రెడీ అయిపోతుంది. సైడ్ లోన్స్ తీసేస్తే ఆ పెటల్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి. ఓకే, వావ్, సో ప్రిటీ. ఇది షోకేస్ లో పెట్టాలి. సో నెక్స్ట్ ఇంకొక రో వేస్తున్నాను. సో అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రోజు ఈ కార్వింగ్ మీకే, పట్టుకెళ్ళిపోయి షోకేస్ లో పెట్టుకోండి. ఓ థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా కొంచెం సైడ్ లోన్స్ తీసేస్తే అది ఎలివేట్ అవుతుంది. ఓకే, వెరీ బ్యూటిఫుల్. సో వీటికి కొంచెం లైనింగ్ ఇస్తున్నాను. ఓకే, వావ్, ఓ మై గాడ్, సో ప్రిటీ. ఇది నాది కదా? మీదే మీదే. సో ఇక్కడ కార్వింగ్ అయితే బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయింది. నాకేమో రబ్డి మీద కూడా ఇష్టం, ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉంది. Okay. అది అక్కడే ఉంది కదా ఫ్రిడ్జ్ లో, ఈ పాటికి చల్లగా అయిపోయింటుంది చల్లగా కాబట్టి అయిపోయింది. అది కూడా తీసుకొచ్చేస్తాను. తీసేసుకొచ్చేద్దాం. ఓకే, ఓకే, ఇది కూడా చల్లబడుతుంది. వావ్, సో చల్లగా రబ్డి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం, బట్ దానికన్నా ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కేసరి రబ్డి తయారు చేసుకునే విధానం. ముందుగా కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో పాలు పోసి బాగా మరిగించి చిక్కబడనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు, పచ్చికోవా వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత పాల మీగడ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై తరిగిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కేసరి రబ్డి రెడీ. తయారీ విధానం చూసేసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు కూడా కష్టపడి వంట చేశారు కాబట్టి అనిషాకి ఇచ్చేద్దాం. సో మీరు ఎంత ఎంజాయ్ చేస్తే అంత ఎక్స్ప్రెషన్ కావాలి మాకు, ఫుల్గా. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? వన్ మోర్ స్పూన్. మొత్తం మీకే. కార్వింగ్ తో పాటు ఇది కూడా ఇచ్చి పంపిస్తా. నైస్, టూ గుడ్. రాజు గారు. ఐ థింక్ చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఇంకొంచెం సేపు మనం ఇంకా ఫ్రీజర్ లో పెట్టుకుంటే ఇంకా చల్లగా అవుతుంది. ఇది కొంచెం మీడియం గా ఉంది, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. షుగర్ ఎంత కావాలో అంత, Yes. కోవా ఎంత కావాలో అంత, ఎవ్రీథింగ్, సాఫ్రాన్ అన్ని కూడా మనకి పర్ఫెక్ట్ క్వాంటిటీస్ లో ఉన్నాయి. ఇంకా దీని ఏంటంటే డిఫరెంట్
మెథడ్స్ లో చేసుకుంటుంటారు, అంటే చెంచం యాడ్ చేసి కానీ లేకుంటే పేట యాడ్ చేస్తారు. సో ఇవన్నీ మధ్య మధ్యలో మనకు ఆ ముక్కలుగా తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇక మీదట హోలీ వచ్చిన ప్రతిసారి అనిష ఈ స్వీట్ చేసి ఆ తర్వాత ఫ్రెండ్స్ తో హోలీ ఆడుతుంది అనమాట. రబ్డీ చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేయండి. మీకోసం మరో చిట్కా. ఒక్కోసారి మన ఒంట్లో వేడెక్కువైనట్లయితే ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దానిమ్మ తీసుకుని దీన్ని రసం తీసి ఈ రసాన్ని 2 చుక్కల చొప్పున ముక్కు రంధ్రంలో వేస్తూ ఉండాలి. ఇలా వేసినట్లయితే రక్తం కారడం తగ్గిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. సో ఈ రోజు మనం ఊరించే వంట సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. సో యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ లో రూల్స్ ఏంటంటే మేము ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాం, 2 పార్టిసిపెంట్స్ ఉంటారు. ఆ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకుని వాళ్ళిద్దరు వంట చేస్తే సో ఈ 2 వంటల్లో ఒక వంట విన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ రోజు స్పెషల్ కాబట్టి మా పార్టిసిపెంట్స్ కాదు గెస్ట్లు మీరే కాబట్టి మీ ఇద్దరు ఈ రోజు వంట చేయాలి. ఓకే. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సస్పెన్స్ అన్నమాట. ఆ సస్పెన్స్ ఇప్పుడు నేను రివీల్ చేస్తాను. ఓకే చూసేద్దాం మరి. సో ఆల్రెడీ నాకు అర్థమైపోయింది ఇలా ఉందంటే ఇదేంటో. చూద్దాం మరి అనిష గెస్ట్ చేస్తుందో లేదో. ఏంటిది? ఐ థింక్ ఇది లాకీ. ఓకే మీరేమంటారు రాజు గారు? మనం చెప్పొద్దా? సరే చూద్దాం చూద్దాం. లాకీ అని అంటుంటాను. ఏ పర్ఫెక్ట్. సో బాగా చెప్పేసింది. సో హనుమంతుడి గదలాగా బాగా సొరకాయ అనమాట ఈరోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్. దీని మీద బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే ఓకే ఆబ్వియస్లీ ఫస్ట్ ఛాన్స్ రాజు గారికి ఇచ్చేద్దాం. ఓకే ఆ లోపు పాపం అనిష ఆలోచించుకుంటుంది. ఓకేనా మీరు చేసేయండి. ఏం చేస్తారు మరి సొరకాయతో? సమ్మర్ కాబట్టి కొంచెం మనం కర్డ్ రైస్లో అంటే దద్దోజనాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో సొరకాయని బేస్ చేసుకుని దద్దోజనం చేస్తాను. ఓకే ఇక్కడ రైస్ కాకుండా సేమియా యూజ్ చేస్తాను. సేమియా. వావ్ సూపర్ రాజు గారు. పర్ఫెక్ట్ సమ్మర్ డిష్ అన్నమాట ఇది. అండ్ ఫాస్ట్ గా కూడా అయిపోతుంది కదా దద్దోజనం అంటే. ఓకే స్టార్ట్ చేసేద్దాం మరి. సొరకాయ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, సేమియా 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. సో రాజు గారు స్టార్ట్. ఓకే సో ముందు ఏంటంటే సేమియా మనం అంటే డైరెక్ట్ గా తీసుకోలేం కదా. ఓకే సో ఇలా పొడి పొడిగా వచ్చేలాగా మనం ఉడికించి పెట్టేసుకోవాలి. సో వాటర్ లో దాన్ని బాయిల్ చేసుకుని వాటర్ తీసేసి పెట్టేసుకోవాలి. ఎస్ అండి. సో దీంట్లో పెరుగు. ఓకే సో ఇది కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు చూడలేదు. సేమియా దద్దోజనం యాక్చువల్లీ చాలా చూపించాం, బట్ సొరకాయ కాంబినేషన్ లో నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. సో కొద్దిగా అల్లం. సో ఈ మధ్యలో అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఓకే సరిపడా ఉప్పు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎస్ కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, ఎందుకంటే మనకి సేమియా ఫుల్ గా పీల్ అబ్జర్వ్ చేసేస్తుంది కదా. కొద్దిగా వాటర్. సో అలా కలిపి పక్కన ఉంచేసుకోవాలి. ఎస్ సో ఈ లోపు అది కూడా కొంచెం ఆ పెరుగును మొత్తం పీల్ చేసుకుంటుంది సేమియా. సో నెక్స్ట్ అంటే పోపు పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మనకు ఆ సొరకాయ ముక్కలు కొంచెం వేగడానికి టైం పడుతుంది, అంతకుమించి ఎక్కువ టైం ఏం తీసుకోవద్దు దీంట్లో. ఓకే సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో పోపు దినుసులు. సో ఇది కొంచెం మనకు దూరగా వేగిపోవాలి. ఓకే సో యాక్టింగ్ మీ ఇంట్రెస్ట్ తో మీరు స్టార్ట్ చేశారా, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, లేకపోతే అసలు ఎలా జరిగింది మీరు యాక్టింగ్ లోకి రావటం? యాక్చువల్లీ నా ఫుల్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో ఉన్నారు. సో ఎప్పుడు అనుకోలేదు నేను యాక్టర్ అవుతానని. ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు బ్యాంకింగ్ ఫీల్డ్ యాక్చువల్గా. కానీ సడన్లీ నాకు నా ఫొటోస్ ఫేస్బుక్లో చూసి నాకు ఆడిషన్కి పిలిచారు. సో జస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది సినిమా లైఫ్ అని నేను ఆడిషన్ చేశాను. ఓకే కొంచెం కొత్తిమీర, సారీ కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు, సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం.
చిన్న చిన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలు. సో దద్దోజనం కాబట్టి మనం చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం వేగాలి. ఓకే, గో ఆన్. సో అనుకోకుండా జరిగింది అని చెప్పొచ్చు. అనుకోకుండా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, నార్మల్ గా మీ ఫేస్బుక్ లో ఫొటోస్ చూసి అలా పిలిచారన్నమాట ఆడిషన్. ఫస్ట్ మూవీ అయిన తర్వాత ఐ వాజ్ లైక్ ఇదే కెరియర్, నో బ్యాంకింగ్, నో అదర్ ఫీల్డ్, ఇది నా కెరియర్ అంతే. వావ్, సూపర్. సో సొరకాయలు కొంచెం వేగితే మనం అది దద్దోజనంలో యాడ్ చేయటం. మీ స్టోరీ ఏంటి? మీరు యాంకర్ ఎలా అయ్యారు? నేను యాంకర్ని చాలా లేట్గా అయ్యాను. ఫస్ట్ యాక్ట్రెస్ అయ్యాను, ఆ తర్వాత యాంకరింగ్ లోకి వచ్చాను అనమాట. సో నాది కూడా మీలాగే అన్ఎక్స్పెక్టెడ్. మీకు నాకు తేడా ఏంటంటే నేను చాలా నర్వస్ గా ఉన్నాను. ఇల్లు ఉంది నా కెమెరా ముందు. మీ ఎంత కూల్ గా అయితే నేను లేను. మీలాగే నా ఫోటోలు కూడా చూసి, బేసికల్ నేను డాన్సర్ అనమాట, చూసి పిలిచారు, వెళ్ళాను. అలా 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 నేను కూడా నా కెరియర్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి. సో రాజు గారు, మీరు కూడా చిన్నప్పటి నుంచి షెఫ్ అవుదామని అనుకున్నారా, లేకపోతే వేరే ఏదన్నా అనుకున్నారా? సో మెయిన్గా సంథింగ్ డిఫరెంట్ ఏదన్నా ఉండాలి, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా. సో దాని ద్వారా ఏంటంటే నేను ఈ వెజిటబుల్ కార్వింగ్ దాంట్లోకి ఫస్ట్గా ఎంటర్ అయ్యాను. సో ఈ ఆర్ట్ నేర్చుకోవాలి. ఓకే. సో దాని తర్వాత ఐస్ మీద స్కల్ప్చర్స్ చేయడం కానీ, లేదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కామన్గానే చేస్తుంటాను. సో దానికి అడిషనల్గా హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అని హోటల్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. ఎస్. సో అక్కడి నుంచి ఇక్కడికి. సూపర్ రాజు గారు. సో ప్లస్ ఏంటంటే కార్వింగ్ ఓన్లీ స్టార్ హోటల్స్ లోనే తెలుసు, వెజిటబుల్ కార్వింగ్ కానీ ఇది కానీ. సో కామన్ పబ్లిక్ ఎందుకు నేర్చుకోకూడదు? ట్రూ. సో అభిరుచి. వెరీ నైస్ కదా. కరెక్ట్ ప్లేస్. చాలా మంది నిజంగానే అభిరుచి నుండి కార్వింగ్స్ చేస్తున్నారు. అండ్ చాలా మంది పార్టిసిపెంట్స్ వస్తారు కదా, వాళ్ళు కార్వింగ్స్ చేసి తీసుకొస్తారు అనమాట ఇక్కడికి. నాకే ఎంత హ్యాపీగా ఉంటుంది వాళ్ళు ట్రై చేసి ఇంట్రెస్టింగ్ గా. వెరీ నైస్. నాకు కూడా అనిపిస్తుంది, ఓకే నేను నాకు ఏదైతే గోల్ అనుకున్నానో అక్కడికి రీచ్ అయిపోయాను, సక్సెస్. సో రెడీ కూడా అయిపోయింది. సో దీంట్లో యాడ్ చేసేద్దాం. షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే చేశారా? అంతా మొత్తం హైదరాబాద్ లో చేశాను. సాంగ్స్ ఇవన్నీ సాంగ్స్ అన్ని హైదరాబాద్ లో. ఓకే. సో బాగా కలిపేసుకోవాలి. సో దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ టచ్ కూడా దద్దోజనంలో చాలా బాగుంటుంది. సో రెడీ. సో ఆ బౌల్ ఇస్తారా? యా. ఈరోజు మొత్తం భోజనం ఉంది రాజు గారు మన అభిరుచిలో. ఒక రైస్ ఐటమ్, ఒక హాట్ రైస్ ఐటమ్, ఒక దద్దోజనం, ఒక స్వీట్. ఇప్పుడు నెక్స్ట్ మరి అనీషా గారు ఏం చేస్తారో తెలీదు. వెయిట్ అండ్ సీ. సో ఇంకొద్దిగా కొత్తిమీర పైన. ఓకే, చాలా ప్రిట్టిగా ఉంది కదా. సొరకాయ దద్దోజనం రెడీ. ఓకే, సొరకాయ దద్దోజనం రెడీ అయిపోయింది. టేస్ట్ ఉడిపోయే ముందు ఈ దద్దోజనం తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ దద్దోజనం తయారు చేసుకునే విధానం. ముందుగా సేమియా ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పెరుగు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, సొరకాయ ముక్కలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న సేమియా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సొరకాయ దద్దోజనం రెడీ. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాం. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. సో ఫస్ట్ గెస్ట్. yes. యా, క్రంచీగా ఉంది, టేస్టీగా ఉంది, ఇంకా చట్పటా కదా. చాలా చట్పటా ఉంది. అల్లం పచ్చిమిర్చి వేసాం కదా, సో కొంచెం రియల్లీ గుడ్. వావ్, చాలా బాగుంది రాజు గారు. మొత్తం భోజనం అయిపోయిన తర్వాత డెఫినెట్లీ కొంచెం పెరుగన్నం ఉండాలి. అప్పుడే ఇది ఫినిష్ అవుతుంది. రోజు పెరుగన్నం ఏం తింటాం బోర్ కదా, హోలీ రోజు డిఫరెంట్ గా కావాలి కదా. సో ఇలా తయారు చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది, ఈజీ కూడా. దద్దోజనం చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉన్నట్లయితే వేపాకు, కరివేపాకు, మందారమాకు ఈ మూడింటిని బాగా పేస్ట్ లాగా చేసి దాంట్లో పెరుగు కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 1 గంట తరువాత తలస్నానం చేయాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకే, తో సొరకాయతో రాజు గారు వంట చేసేసారు. నెక్స్ట్ ఇప్పుడు అనీషా. సో మరి బ్యూటిఫుల్ ఐస్ వేసుకుని ఇలా చూస్తున్నారు, ఆవిడ ఏం చేయాలి అని ఆలోచించుకున్నారా? ఐ థింక్ స్వీట్. మళ్ళీ స్వీట్. ఏం స్వీట్? ఐ హ్యావ్ అ స్వీట్ టూత్ అనమాట. సో ఐ సొరకాయ పాయసం, సొరకాయ కీర్. సొరకాయ ఖీర్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, సొరకాయ ఖీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ ఖీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు. ఓకే, ఖీర్ కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం ఘీ పెడదాం. ఓకే, తో కొంచెం ఘీ. రాజు గారు నాకు హెల్ప్ చేస్తారా మీరు? ఇంకొంచెం వేసుకుందాం. ఓకే, ఇది హీట్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కి కొంచెం ఫ్రై చేద్దాం. యా. ఓకే, లైట్ బ్రౌన్ అవ్వాలి. సో ఇంకా మీ మూవీలో అపార్ట్ ఫ్రమ్ సందీప్ ఇంకా ఎవరెవరు ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అందరూ? నా కాంబినేషన్ తో కాశీ గారు ఉన్నారు అండ్ మహత్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మా విలన్ క్యారెక్టర్ బాబీ సింహ గారు. సో ఆయన ఏంటంటే తమిళ్ అండ్ మలయాళంలో చేశారు. ఇది నీరం రీమేక్ మూవీ కదా. ఓకే, సో తమిళ్ అండ్ మలయాళంలో చేశారు. సో ఇప్పుడు తెలుగులో కూడా విలన్ గా చేస్తారు. తీసేద్దామా? ఎస్. సో సొరకాయ కూడా నేతిలో వేయించాలా? ఎస్. ఇంకొంచెం నెయ్యి పడుతుందా రాజు గారు? సరిపోతుందా? కాల్స్తో వేసుకోవచ్చు. సో స్వీట్ ఐటెంలలో కొంచెం నెయ్యి చూసి ఉంటేనే. చూడనట్టుగా అలా. సో 2 బౌల్స్. యా. సో ఇంకా మీ హాబీస్ ఏంటి? మూవీస్ షూటింగ్స్ కాకుండా బిజీగా లేనప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు మీరు బాగా ఇష్టపడేది ఏంటి? మీ హాబీస్ ఏంటి? నాకు కుకింగ్ ఇష్టం, నాకు సింగింగ్ ఇష్టం, ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనా పర్టిక్యులర్గా లేదు. ఓకే, మోస్ట్లీ నేను కుకింగ్ చేస్తాను. సో మరి సింగింగ్ అంటే మీరు పాడతారనమాట. అయ్యో, ఎందుకు చెప్పాను ఇప్పుడు? అది చెప్పిన తర్వాత కూడా మేము ఎలా వదులుతాం అసలు? సో ఏదన్నా ఎక్కువ అక్కర్లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. చిన్నగా షార్ట్ స్వీట్గా ఒక 2 lines or 3 lines మా కోసం. బుజ్జి బుజ్జి కొండ, బుజ్జి బుజ్జి కొండ, గుండెల బుడ్డబు సౌండ్ మరించావే. ఒక్క లైన్ కూడా పాడలే, ఇంకో లైన్ అన్నా పాడండి. అయ్యో, నాకు యాక్చువల్గా లిరిక్స్ అంత బాగా తెలీదు. ఓకే, సో ఎనీవేస్ పాడినందుకు, ట్రై చేసినందుకు మేము అడగగానే థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మరిగిపోయింది, నెక్స్ట్ టైం వేసుకుందాం. షుగర్. ఓకే, ఆబ్వియస్లీ చాలా స్వీట్గా కావాలా మాకు. సో ఈ షుగర్ కొంచెం కరిగే టైంలోపే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. సో మీన్ వైల్ ఐ థింక్ కోవా కూడా యాడ్ చేయొచ్చేమో కదా. చేసుకోవచ్చు. సో కొంచెం థిక్నింగ్ కూడా ఇస్తుంది, టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది. యా, ఒక ½ కప్ సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం? డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేద్దామా? డిష్ రెడీ. రెడీ. సో మన పాటలాగే ఇది కూడా రెడీ. బాగా రెడీ అయిపోయింది. సో ఇక్కడ మన సొరకాయ ఖీర్
రెడీగా ఉందండి, వేడివేడిగా. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ ఖీర్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో సొరకాయ తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు, పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత పచ్చికోవా, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సొరకాయ ఖీర్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. అనిషా గారు, ఇది నా డిష్ కదా, సో ముందు రాజుగారు టేస్ట్ చేస్తారు. రాజుగారు అప్రూవ్ చేస్తే ఓకే. సో చేసిన మెథడ్ బట్టి సూపర్ గానే ఉంటుంది. చూస్తున్నా కూడా చాలా సూపర్ గానే కనిపిస్తుంది. ఎలా ఉంది రాజుగారు? బాగుందా? చాలా బాగుంది. రాజుగారు ఎక్స్ప్రెషన్ ఇచ్చేసారంటే బాగుందని అర్థం. యాక్చువల్లీ రాజుగారికి థ్యాంక్స్ చెప్పాలి, నాకు ఎంత హెల్ప్ చేశారు. ఎస్, అవి చాలా బాగుంది. బాగుందా? అయితే నేను కూడా చూడాల్సి. యాక్చువల్లీ ఘీ పెడితే ఆ ఫ్లేవర్ అస్సలు అదిరిపోతుంది. Sweets లో అది plus point. ప్లస్ పాయింట్. అసలు స్వీట్స్ లో ఘీ, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేస్తే ఏదేమైనా సరే పండుగ వచ్చింది అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జైటింగ్ గా ఎందుకు ఉంటుందంటే మంచి మంచి వంటలు ఉంటాయి కాబట్టి. అండ్ దానికన్నా మించి ఈ రోజు పండుగ ఇంకా బ్రహ్మాండంగా జరిగింది. వంటలు ఒకటే కాదు, బోలుడు కబుర్లు కూడా చెప్పేసింది బ్యూటిఫుల్ అనిషా మన కోసం. కానీ ఏదో తగ్గిందబ్బా హోలీలో. ఎస్, ఏం తగ్గిందంటే కలర్స్. సో కాబట్టి లైట్ గా, ఎక్కువ కాదు, హోలీ సెలబ్రేట్ చేసేసుకుందాం కలర్స్ తో. ఇప్పుడు మనం హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, మీకు కూడా హ్యాపీ 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 హోలీ రాజు గారు. థ్యాంక్ యూ. సో నాకు హ్యాపీ హోలీ. ఇంకా రాజుగారు మీకు కూడా Thank హ్యాపీ you. హోలీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది కదా, మంచి మంచి వంటలు చేసుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం, పాటలు పాడుకున్నాం. మీకు ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది ఈ షో. ఐ వాంట్ వాచ్ ఇట్ నౌ ఆన్ టీవీ. యా, ఆ ఛాన్స్ మీకు ఉంది. ఏం చేయొచ్చు అంటే ఇంటికి వెళ్ళి యూట్యూబ్ లో చూడొచ్చు. షూర్. ఓకే, సో యూట్యూబ్ లోకి వెళ్ళి ఈ షో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోండి. ఇంకా షేర్ కూడా చేస్తాను. యా, షేర్ కూడా చేయండి. ఎందుకంటే ద రెసిపీస్ ఆర్ సో హెల్ప్ఫుల్ కదా. అవును, సో మీలాగా కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇలాగే ఎన్నెన్నో మూవీస్ చేయాలి, సక్సెస్ అందుకోవాలి, పెద్ద హీరోయిన్ అయిపోవాలి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ప్రేక్షకుల అందరికీ అ వెరీ వెరీ హ్యాపీ హోలీ ఫ్రమ్ ద ఫుల్ టీమ్ ఆఫ్ రన్. అండ్ థియేటర్స్కి వెళ్ళి మా మూవీ తప్పకుండా ప్లీజ్ చూడండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్వీట్ మూవీ. అండ్ ఎంజాయ్ సెల్ఫ్ విత్ యువర్ ఫ్యామిలీ. యా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత స్వీట్ గా చెప్తే ఎవరు వెళ్ళి చూడరు. సో కేవలం థియేటర్ కి వెళ్ళి మాత్రమే సినిమా చూడాలి. ఓకే, సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అనిషా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank you. కమింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. లెట్యూస్ పేరు వినే ఉంటారు కదా, చాలా మంది వీటిని సలాడ్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే లెట్యూస్ ఎక్కువ కాలం నిల్వ ఉండవు. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాలి అంటే పేపర్ బ్యాగ్లో చుట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే లెట్యూస్ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఓకే, చూసారు కదా ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. హోలీ శుభాకాంక్షలు. ఈరోజు వంటలు, పిండి వంటలు చూసిన పన్నీర్ కొత్తిమీర పులావ్. దీంట్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్, కొత్తిమీర, బాస్మతి రైస్, మసాలా దినుసులు, తర్వాత మనకు బిర్యానీ ఆకు. ఇప్పుడు బిర్యానీ ఆర్ పలావ్ మంచిదా చెడ్డదా, ఫ్రీక్వెన్సీ ఎంత మేరకు తీసుకోవచ్చు అంటే 2 రకాలండి. ఇప్పుడు పన్నీర్ అండ్ కొత్తిమీరతో చేసిన ఈ పలావ్ చాలా మంచి పోషకులు ఉన్నాయని చెప్పాలి. అదే మీరు చేసే విధానంలో కూడా కొంచెం జాగ్రత్త వహించి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇందులో చేసుకున్నారు కదా, చాలా లిమిటెడ్గా కరెక్ట్ మోతాదులో మసాలా దినుసులు వాడుతూ బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ కూడా మనకు ఉపయోగపడే వస్తువులు అనమాట. అలాంటి ఐటమ్స్తో ఈ వంట చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ అంటే ప్రోటీన్ అండి. డైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ప్రోటీన్. అది కూడా గుడ్ క్వాలిటీ ప్రోటీన్, మంచిగా మన బాడీకి ఉపయోగపడే విధంగా ఉన్న ప్రోటీన్. సో ఆ ప్రోటీన్తో పాటుగా కొత్తిమీర, తర్వాత
బ్రౌన్ బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు, లేకపోతే మామూలుగా బ్రౌన్ రైస్తో కూడా పలావ్ చేసుకోవచ్చు. ఇక బాగుంటుంది బాస్మతి రైస్తో అనుకున్నప్పుడు బ్రౌన్ రైస్తో చేసుకుంటే కూడా పర్వాలేదు, చాలా చక్కగా మంచి పోషక విలువలతో ఉంటుంది. సో ఇలా మనం ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. అప్పుడు ఏమవుతుందంటే మినరల్స్, విటమిన్స్ ఇవి కూడా జత చేర్చి ప్రోటీన్తో రైస్తో చక్కటి బ్యాలెన్స్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు టేస్టీగా ఉంటేనే మనం తినగలము. టేస్టీ అంటే ఏంటి? డీప్ ఫ్రై చేయడం, లేకపోతే షుగర్ ఎక్కువ వేసుకోవడం అలా కాదు. మనం చేసుకునే వంటలే కొంచెం రుచిగా ఎడిబుల్గా చేసుకుంటే కూడా బాగుంటుంది. మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు రుచికి. అలాగని చెప్పేసి మనం అసలు కచ్చాపచ్చాగా లేకపోతే కష్టపడి తినడం అనేది కూడా ఉండకూడదు. బాగుందండి పన్నీర్ కొత్తిమీర పలావ్. తర్వాత మీరు ఒక ఫేమస్ బెంగాలీ స్వీట్ చూసారండి. అదేంటంటే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కేసరి రబడి. చాలా ఫేమస్ అండి రబడి. బేసిక్గా పాలతో చేస్తూ ఉంటాం. మిల్క్, ఇలాచీ, షుగర్, తర్వాత కోవా, పాలమీగడ వీటితో చేసుకునేది మనం డెఫినెట్గా ఇందులో పోషక విలువల కంటే కూడా మనకు క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా ఇక బాగా ఇష్టం అండి, మాకు తృప్తిగా ఉంటుంది తింటే అనిపిస్తే చాలా రేర్గా ఇంట్లో చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. తర్వాత మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసరి రబడీని ఊరించే వంటలో చూసిన సొరకాయ ఖీర్తో మనం పోల్చుకోవచ్చు. ఇప్పుడు సొరకాయ ఖీర్ అనుకోండి, సొరకాయ, పాలు, కోవా, షుగర్ బదులుగా బెల్లంతో డెఫినెట్గా ఖీర్ అండ్ పాయసం ఒకటి మనకు ఆప్షన్ ఉంటుందండి. ఎప్పుడు మీరు ట్రై చేసి కూడా చూడండి, మనకు షుగర్ కంటే కూడా బెల్లంతో నేటివిటీ ఎక్కువ ఉన్నట్టు చక్కగా మనకు రుచికరంగా అనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ అది మనకు ఇట్స్ డన్ డీల్ అంటే చెప్పవసరం లేదు అసలు. అప్పుడు ఈ స్వీట్లో ఉన్న పోషక విలువలు, క్యాలరీస్ ఒకటి మనం ఆ కేసరి రబడీతో కంపేర్ చేస్తే డెఫినెట్గా క్యాలరీస్ కొంచెం తక్కువే ఉంటుంది ఈ సొరకాయ ఖీర్లో. అంతేకాకుండా ఇందులో మనం ఎప్పుడైతే బెల్లంతో రీప్లేస్ చేయగలుగుతామో అప్పుడు కెమికల్స్ అనేవి మనం పెద్దగా యాడ్ చేస్తున్నట్టు లేదు. ప్లాస్టిక్, కెమికల్స్ అవే ఇప్పట్లో మనం ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ డేంజర్ మ్యాన్ కైండ్కి. సో చాలా జాగ్రత్తగా అవి డయట్లో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుందండి. తర్వాత సొరకాయ దద్దోజనం చాలా డిఫరెంట్ ఉందండి. సొరకాయ, పెరుగు, సేమియా ఉపయోగించారనమాట. దీంతో మనం దద్దోజనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు సేమియా కూడా ప్రాసెస్డ్ కదా, మరి ఇది ఎంత మేరకు మనం తీసుకోవచ్చు అంటే డెఫినెట్గా మనం సేమియా రోజు అయితే తీసుకోం కదా, ఎప్పుడైనా ఒకసారి తీసుకున్నప్పుడు కూడా అది గోధుమ పిండితో తయారు చేస్తారు కాబట్టి పర్వాలేదు. ఇట్స్ నాట్ 100% హెల్దీ. చాలా మంచిది, మీరు ఆరోగ్యానికి శ్రేష్టం అని చెప్పటం లేదు, కానీ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. సో మీరు ఇవాళ చూసిన వంటకాల్లో మనం ముఖ్యంగా ఏ వంటకం చూసినా అందులో ఏముంది అంటే కెమికల్స్ ఉన్నాయా ఇవి మనం చూసుకోవాలి. సో ఖచ్చితంగా అలా చూసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ క్యాలరీస్ ఎంత ఉన్నాయి, క్యాలరీస్ ఎక్కువ ఉంటే క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, ఇలా ఒక అవగాహన వచ్చిందనుకోండి చాలా మటుకు మనం డయట్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో ఏవేవి బాగున్నాయి, ముఖ్యంగా పన్నీర్ కొత్తిమీర పులావ్ చాలా బాగుందండి. అలాగే సొరకాయ ఖీర్ బాగుంది అండ్ సొరకాయ దద్దోజనం. ఖీర్ అనేది మనకు హై క్యాలరీ అయినప్పటికీ కూడా అక్కడ మనకు కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి మేజర్గా మనకు మంచిదే కాబట్టి ట్రై చేసుకోవచ్చు. బట్ మైండ్లో అది ఉంచుకోవాలి, దిస్ ఇస్ హై క్యాలరీ అని. ఈ కేసరి రబడి అనేది ఇవాళ మీరు చూసిన వంటకాలన్నింటిలో కంటే కూడా చాలా రుచికరమైనది, కానీ ఆ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మాత్రం మనకు సమస్య. సో ప్లీజ్ రిమెంబర్ దట్ అది మనకు పార్టీ ఐటమ్, ఎప్పుడైనా చాలా అరుదుగా తీసుకోవడానికి ఉపయోగపడే ఐటమ్ అనమాట. మిగిలిన 3 నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. చూసారు కదా ఈరోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. రాజు గారు మీ వంటలు కూడా చాలా బాగున్నాయి, అలాగే అనిషా చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి. సో మీరు కూడా తప్పకుండా ఆ వంటలన్నీ ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.